హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 26th May 2025. ఒకసారి మనం లాస్ట్ 2 days మార్కెట్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే థర్స్డే రోజు ఫాల్ అయిందో ఆ ఫాల్ తర్వాత మార్కెట్లో వచ్చేసి ఈ రేంజ్ అనేది 24,480 నుంచి 500 రేంజ్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని, అంటే మనకి ప్రీవియస్గా ఒకసారి మార్కెట్ అబ్జర్వ్ చేస్తే ఈ రేంజ్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని మార్కెట్లో ఇక్కడ బౌన్స్ అయింది. తర్వాత స్లో అండ్ స్టడీగా మార్కెట్ అనేది రీట్రేస్ అవుతూ వచ్చి మళ్ళీ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకుని, అంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేయాలి 24,500 రేంజ్ అనేది. ఇక నుంచి మార్కెట్లో వచ్చేసి షార్ప్ రికవరీ అయింది. తర్వాత ఫ్రైడే రోజు ఫస్ట్ హాఫ్ తర్వాత మార్కెట్లో స్లో అండ్ స్టడీగా కన్సల్టేట్ అయింది. ఈ రేంజ్ ఒకసారి మనం ఫ్రైడే మార్కెట్ను అబ్జర్వ్ చేస్తే మనకు మార్కెట్లో ఫస్ట్ 1 అవర్ తర్వాత ఏదైతే ఫస్ట్ 1 అవర్ మూమెంట్ తర్వాత ఏదైతే కన్సాలిడేట్ అయిందో ఆ రేంజ్ వచ్చేసి 24,820 నుంచి 800 అనేది ఒక సపోర్ట్ కింద కన్సిడర్. ఎందుకంటే మార్కెట్లో వచ్చేసి 24,800 నుంచి 820 మధ్య వస్తే అక్కడ నుంచి మనకు బయింగ్ వస్తుంది. సేమ్ అదేవిధంగా 24,900 రేంజ్ నుంచి సెల్లింగ్ వస్తుంది. అంటే ఈ మార్కెట్లో మండే రోజు ట్రేడ్ కోసము 24,800 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా 24,900 ప్రీవియస్గా స్వింగ్ ఏదైతుందో 24,950 అనేది ఈ రెండు లెవెల్స్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయాలి. అంటే మండే రోజు మార్కెట్లో ఓపెనింగ్ అనేది ఇంపార్టెంట్. ఇన్ కేస్ మార్కెట్ వచ్చేసి 24,800 రేంజ్లో ఓపెన్ అయ్యి మనకి ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ కనిపిస్తే ఈ రేంజ్లో 24,800 రేంజ్లో మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 24,900. ఇన్ కేస్ 24,900 క్రాస్ అయితే 24,950 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ రేంజ్లో మనకి ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ వస్తే మనం లాంగ్ ఇనిషియేట్ చేసాము. సేమ్ అదేవిధంగా మార్కెట్ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 24,950 రేంజ్లో ఆర్ 24,900 ఏదైతే 24,900 నుంచి 950 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్. ఇక్కడ మనకి ఏదైనా బేరిష్ ఫార్మేషన్ ఓపెన్ అయితే మనం షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,800 అని. ఇన్ కేస్ ఈ రెండు లెవెల్స్ తర్వాత మనకు వచ్చేసి 24,800 అండ్ 24,900 నుంచి 950. ఇన్ కేస్ 24,800 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే, బై ఛాన్స్ 24,800 బ్రేక్ అయితే దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మనకి ఇక్కడ షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24,650 నుంచి 680 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఏదైనా మనకు బేరిష్ ఫార్మేషన్ వస్తే మనం షార్ట్ ఇనిషియేట్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24,650 నుంచి 680 అనేది నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. ఇక్కడ మనం షార్ట్ అనేది ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా 24,000 ఏదైతే 950 క్రాస్ అవుతే మార్కెట్లో వచ్చేసి మనకు ఫర్దర్గా ఇక్కడ మనకు రెసిస్టెన్స్ అనేది లేదు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24,120 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఏదైతే ఇక్కడ మనం లాంగ్ ఇనిషియేట్ చేసి నెక్స్ట్ టార్గెట్ అంటే 24,950 పైన మనకి ఏదైనా బేరిష్ ఫార్మేషన్ కనిపిస్తే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 24,120. అంటే మండే రోజు మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి 24,800 అనేది ఒకటి స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసి 24,900 అండ్ 950. అంటే 100 నుంచి 150 పాయింట్స్ అనేది ఒక రేంజ్ ఉంటుంది. ఇన్ కేసు ఈ రేంజ్ బ్రేక్ అవుతే 24,950 పైన ఫర్దర్గా ఇంకొక 100-150 పాయింట్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా 24,800 కింద ట్రేడ్ అవుతే మాత్రం ఫర్దర్గా 24,680 నుంచి 650 అనేది నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.